నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి కోర్టు పరిధిలో ఉన్న భూమి ఆక్రమ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని ఉరుకొండ ఎంఆర్ఓ కార్యాలయం ముందు మహిళా రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. తన భూమి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారనే ఆవేదనతో ఆత్మహత్యాయత్నం నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండ మండలం ఉరుకొండపేట గ్రామానికి చెందిన శశికళకు సర్వే నెంబర్ 220లో A3.39 గుంటల భూమి ఉంది. శేఖర్ రెడ్డి తాతల కాలం నుండి వీరి స్వాధీనంలో ఉందని శశికళ, శేఖర్ రెడ్డిలు తెలిపారు. వాటిల్లో కోళ్ల ఫామ్ పెట్టుకుని జీవనోపాధి పొందుతున్నామని, మా అవసరాల కోసం బ్యాంకు లోన్ తీసుకుని వన్ టైం సెటిల్మెంట్ చేసుకుని పూర్తిగా చెల్లించామని అన్నారు. బ్యాంకు వారు మా భూమి విడుదల చేసినట్లుగా మా వద్ద అన్ని రకాల రసీదులు ఉన్నాయని, బ్యాంకుకు మా మధ్య కోర్టులో 3 సంవత్సరాలుగా కేసులు నడుస్తుండగా మధ్యలో ఓ కాంగ్రెస్ ఎంపీ పిఏ బంధువు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మా భూమిని పట్టా చేసుకున్నారు. నేడు తిరిగి వేరే వాళ్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని తెలిసి తహసీల్దార్ కార్యాలయం చేరుకుని మా స్వాధీనంలో ఉన్న భూమి ఇలా చేతులు మారుకుంటూ పోతే మా జీవనోపాధి ఎలా అని మనస్తాపం చెంది వెంటే తెచ్చుకున్న పెట్రోల్ను మీద వేసుకుంటున్న క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని పెట్రోల్ డబ్బాను లాక్కున్నారు. దీనికంతటికీ ఎంపీ పిఏ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మగోని వెంకటయ్య గౌడులే కారకులని, ప్రజాపాలన అంటూ ఇదేనా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసేదని ఆవేదనతో శశికళ వాపోతున్నారు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మీ తాను ఏముంటుందో తీసుకురాపోండి, మిమ్మల్ని మాకు ప్రాణానికే ప్రమాదం ఉంది. వాళ్ళు ఎప్పుడు వచ్చి మమ్మల్ని ఏం చేస్తారో తెలియదు. మేము ఉన్నోళ్ళం ఇద్దరం, మాకు ఇంకా ముందు ఎవ్వరు లేరు, మాకున్నది ఆడపిల్లలు. రోజు మళ్ళీ జేఎన్కే పోయిండ్రు, 3వ జేఎన్కే పోతే మేము పోయినాం. ఎంఆర్ ఆఫీస్కి పోయి చెప్తే ఎంఆర్ సైలెంట్గా వెళ్ళిపోయిన తర్వాత ఎంఆర్ వెళ్ళిపోయిన తర్వాత మీరు మిమ్మల్ని చూసుకుంటాము అని అంటుండ్రు. మా ప్రాణానికే ప్రమాదం ఉంది.